శ్రీమాత్రే నమః. దేశం కోసం, ధర్మం కోసం మేము సైతం అంటూ ప్రథమ గురుస్థానం వహించే మహిళా మూర్తుల్లో ఒక చైతన్య స్ఫూర్తిని, ఒక ఆధ్యాత్మ వైభవాన్ని చాటే విధంగా శ్రీ శైవ క్షేత్ర వనితాశక్తి ఇంటర్నేషనల్, ది పార్ట్ ఆఫ్ ధర్మో రక్షిత ట్రస్ట్ ద్వారా అనేక ధార్మిక ధర్మ సేవా కార్యక్రమాల్ని గత సంవత్సరాల నుంచి కూడా చేస్తూ ముందుకు సాగుతున్నాం. ఈ విధానంలో ప్రధానంగా గ్రామ స్థానంలోనూ పట్టణ స్థానంలో ఉన్న గ్రామ దేవతలకి వడిబియ్యం సమర్పించే కార్యక్రమం మన అమ్మకు మనసారా అంటూ అందరం కూడా కలిసిమెలిసి అన్ని సామాజిక వర్గాలని ఐక్యం చేస్తూ మనందరం కూడా అమ్మవారికి సారి సమర్పించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. దానితో పాటు మన సంస్కృతి సాంప్రదాయ పరిరక్షణలో భాగంగా పంచమాంగళ్యాలు అనే నినాదాన్ని, బొట్టు, పూలు, సూత్రాలు, గాజులు, మెట్లు, ఇవి స్త్రీకి సౌభాగ్యాన్ని, మాంగళ్య ప్రదానాన్ని, ఒక మూర్తి భావాన్ని, ఒక ఆధ్యాత్మిక నమస్కార భావాన్ని ఇచ్చే గొప్ప అలంకారము. అలాగే ఆ సూత్రాలని ఆ యొక్క 7 అడుగులు నడుస్తూ ధర్మపత్నిగా స్వీకరణ చేస్తూ పురుషుడు తనకు సంబంధించిన బాధ్యతలు ఏ విధంగా పరిపాలన చేయాలనే విధానాన్ని ఇచ్చే విధంగా ఈ పంచమాంగళ్యం తీసుకుని మేమందరం కలిసి ముందుకు సాగుతున్నాం. ఈ విషయంలో మరింత స్ఫూర్తిదాయకంగా, మరింత చైతన్యవంతంగా ఇటు తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాల నుంచి కూడా అనేక మంది మహిళామూర్తుల్ని ఆహ్వానం పలుకుతూ ఈ ఆగస్టు నెల ఆఖరి శుక్రవారం 22వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా మన సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న సరిత కన్వెన్షన్ హాల్లో అద్భుతంగా మణిదీప వర్ణన శివశాస్త్ర పారాయణానికి శ్రీకారం చుట్టాం. ఒకే స్వరముతో 5500 మంది మాతృమూర్తులు ఒకే శారీని ధరించి అందరూ స్వరయుక్తంగా మణిదీప వర్ణన కార్యక్రమం జరపబోతున్నాం. దీనికోసం అనేక ప్రాంతాల నుంచి కూడా ఇప్పటికే అనేక మంది మహిళామణులు తమ యొక్క పేరును నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమం మరింత ఆధ్యాత్మ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విశ్వధర్మ పరిరక్షణ వేదిక ద్వారా 42 మంది మఠపీఠ ఆశ్రమవతులు వేదికను అలంకరించి ఉండగా, మన ధర్మో రక్షిత ట్రస్ట్ 64 విభాగాల నుంచి సుమారుగా 40 మంది అధ్యక్షులు ఆశీనులై ఉండగా, ఒక పక్కన ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో హిందూ ధర్మంలో వారు నమ్ముకున్న వృత్తిలో చక్కటి ధర్మ సేవను అందిస్తున్న మహిళామణులకి ధర్మ శిరోమణి అనే అవార్డుతో పాటు 12 మందికి రజత కిరీట ధారణ చేసే భాగ్యాన్ని కూడా ఈ సంస్థ కలగజేసుకుంది. కావున ఈ మహత్తరమైన కార్యక్రమానికి అనేక మంది విఐపీలు ప్రముఖులు కూడా విచ్చేస్తున్నారు. వారందరికీ కూడా మరొకసారి శుభ ఆహ్వానం పలుకుతున్నాం. అందరూ రండి, కలిసి రండి, తరలండి. ఇది మన కార్యక్రమం, మనందరి కార్యక్రమం. శుభంభయ. ధర్మో రక్షిత ట్రస్ట్ ఆంధ్ర రాష్ట్రంలో 2009లో ప్రారంభించి ఈ 15 సంవత్సరాల నుంచి ఇటు ఆంధ్ర రాష్ట్రము మరియు తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. అలాగే విశ్వధర్మ పరిరక్షణ వేదిక ఎప్పుడైతే సమాజంలో అధర్మం పెరిగిపోతుందో, ధర్మాన్ని కాపాడవలసిన ధర్మ గురువులందరూ కూడా మరి వారి ఆశ్రమాల నుంచి, మఠాల నుంచి, నుంచి బయటకు వచ్చి సమాజ శ్రేయస్సు కోసం పనిచేయవలసిన అవసరం ఉందనే విషయాన్ని ఎలుగెత్తి చాటుతూ ఇప్పటికీ 153 మఠపీఠ ఆశ్రమావతులు తమ సేవల్ని వారి ఆశ్రమాల ద్వారా, పరిసర ప్రాంతాల ద్వారా అనేక సేవలు అందిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇటువంటి వారందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. మరి ఇటువంటి మహానుభావుల యొక్క దర్శనము, వారి యొక్క భాషణ, వారి యొక్క స్పర్శన అదంతా కూడా జన్మ కర్మ నివారణ చేస్తుంది. కాబట్టి అందరికీ రావాల్సిన శుభాహ్వానం పలుకుతున్నాం. తెలంగాణలో ప్రజలకి మీరు ఏం సందేశం ఇస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా కులాలకి, మతాలకి, వర్ణాలకి, వర్గాలకి, ఉన్నవారిని, లేనివారిని, చిన్నవారిని, పెద్దవారిని, పండితులని, పామరులని అని కాకుండా భగవంతుడు
ఎవరి ద్వారా ఏ ధర్మాన్ని చేయవలసి రాసిపెట్టబడి ఉంటుందో అది అందరూ పాటిస్తుంటారు, చేస్తుంటారు. కానీ దుర్మార్గం అనేది పెరిగినప్పుడు, మత ఛాందస్యవాదం అనేది పెరిగినప్పుడు, నాస్తికత్వం మూర్ఖత్వం పెరిగినప్పుడు దుష్టశిక్షణ శిష్యరక్షణ చేయమని సాక్షాత్ పరమాత్మ స్వరూప శ్రీకృష్ణ భగవానుడు చెప్పగానే చెప్పి ఉన్నారు. ధర్మాన్ని ఆచరించడం కోసం ఒక తెగువతోనూ ధైర్యంతోనూ చట్టాన్ని ఆశ్రయించి చట్ట ప్రకారం కూడా తగు నిర్ణయాలు తీసుకుంటూ పోరాటం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకి ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి ప్రభుత్వాలు అన్ని సామాజిక వర్గాలను సమదృష్టితో చూడవలసిన అవసరం ఉన్నది. మైనార్టీలని ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయకుండా ఏ ప్రభుత్వం అయితే ధర్మ పరిరక్షణ కోసం ముందుకు వస్తుందో ఆ ప్రభుత్వాన్ని ఆహ్వానించిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అలాగే నా రాష్ట్రంలో, నా దేశంలో నా జాతీయ జెండాకి నమస్కారం చేయనివాడు, అలాగే నా వందే మాతరం గీతాన్ని ఆలపించనివాడు, ఈ దేశం మీద వ్యతిరేక భావాలు ఉన్నవాడు ఈ దేశంలో ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఈ దేశాన్ని వదిలి కూడా పోవచ్చు. ఇది హిందూ దేశం, ఇది హిందూ రాష్ట్రం అని ఎలుగెత్తి చాడుతాం. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు భారతీయులు మరియు హిందువులే. కావున హిందూ ధర్మాన్ని గౌరవించుకుంటూ హిందూ ధర్మాన్ని సంరక్షణ కోసం ప్రభుత్వాలు కూడా పాటుపడుతూ ఎక్కడ హిందూ ధర్మం మీద దాడి జరిగినా, దేవాలయాల విధ్వంసం జరిగినా, గోవుల మీద అక్రమ రవాణా జరిగినా తక్షణమే స్పందించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. మరియు మన తెలంగాణ రాష్ట్రంలోనూ భాగ్యనగర్ కేంద్రంగా అనేక సంస్థలు, అనేక క్లబ్బులు పనిచేస్తున్నాయి. మీరందరూ చేస్తున్న మహోన్నతమ కార్యక్రమాల వల్ల సమాజం ఎంతో శ్రేయోదాయకంగా ఉంది. కానీ మనకు చెప్పిన దానాలు ఉన్నాయండి. వస్త్రదానము, గోదానము, భూదానము, కన్యాదానము, సువర్ణదానము, విద్యాదానము, అన్నదానము, ఆధ్యాత్మిక దానము. ఇది ఒకదాన్ని మించి ఒక దానం అయితే అన్నిటికి మించింది ఆధ్యాత్మిక దానం. ఎంతమందికి ఉచితంగా ఇవ్వాలండి? ప్రభుత్వాలు కానీ మనం కానివ్వండి, ఎప్పుడు ఉచితాలు ఇవ్వకూడదు, అలాగే ఏటిని కూడా అప్పనంగా ఇవ్వకూడదండి. ఆ మనిషి కష్టపడే అవకాశాన్ని ఇవ్వాలి, వారికి ధనాన్ని సంపాదించే మార్గాన్ని చూపించాలి. ఎప్పుడైతే ఈ విధానంతో వెళితే చేయిచాచే అవకాశం ఎవరికి ఉండదండి. అటువంటి భారతదేశాన్ని మనం చూద్దాం. విశ్వ గురుస్థానంలో ఉంచుదామని చెప్పేసి ఎలా అయితే మన భారతదేశంలో మన మాననీయ నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా భారతదేశ విశ్వగురుస్థానం ఎలా అయితే ఉంచుతున్నారో, రాష్ట్రంలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ రాష్ట్ర వైభవాన్ని చాటే విధంగా ఉండాలి. ఉచితాలు అనేవి పక్కన పెట్టాలండి. మనం ఓట్ బ్యాంక్ రాజకీయాలని పక్కన పెట్టాలండి. ఎక్కడ అవసరం ఉన్నదో, ఎక్కడ ధర్మం ఉన్నదో దాన్ని ముక్కుసూటిగా, నిర్భయంగా, మగతనంగా మరి చెప్పవలసిన అవసరం ప్రభుత్వాలకి, ధార్మిక ధర్మ సంస్థలకు ఉందండి. మేమందరం పనిచేస్తున్నాం. అందరం కూడా కలిసి పనిచేస్తే మరింత స్ఫూర్తిదాయకంగా, చైతన్యదాయకంగా సమాజంలో ఉంటుంది. అనేక మార్పులు సమాజం నుంచి వస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. మత మార్పుల గురించి మీరు అడిగారు. భారతదేశంలో ఉన్న రాజులు కానివ్వండి, రాజ్యాధిపతులు కానివ్వండి, వీరిలో ఒకరు యుద్ధాలు చేసుకున్నారో కానీ వీరందరూ కలిసి ఏ దేశం మీద దాడి చేసిన చరిత్ర భారతదేశానికి లేదు. ఎందుకంటే భారతదేశం అంటే సంస్కృతి, సాంప్రదాయాలతో, శ్రద్ధతో మేళవించిన అద్భుతమైన దేశం. ఈ దేశంలో పుట్టడమే మహాభాగ్యం. అటువంటి భారతదేశంలో మరి మతాలు మారుతున్నారు అంటే దానికి కారణం ప్రప్రదంగా ఈ దేశంలో ఉన్న గురు వ్యవస్థ సరైన పందాలో ప్రజలకి దగ్గరగా, చొరవగా వెళ్ళలేకపోయిందని నేను భావిస్తున్నాను, నాతో సహా. ఎందుకంటే మఠపీఠ ఆశ్రమపతులు కానివ్వండి, గురు సాంప్రదాయంతో వారందరూ కానివ్వండి, వారి సమయాల్ని ఖచ్చితంగా సమాజానికి ఇచ్చి తీరవలసిందే. ఎక్కడో పీఠాల్లోనూ మఠాల్లోనూ కూర్చొని వెండి బంగారు సింహాన్ని అధిరోహించి ఈ రెండు చేతులతో ధర్మం వర్ధిల్లుతుందంటే ఈ కలియుగంలో వర్ధిల్లదండి. దీపాన్ని వెలిగించాలి, రెండు చేతులు అడ్డు పెడితేనే ఆ దీపం నిలబడుతుంది. కావున జ్ఞానాన్ని ఇవ్వవలసిన జగద్గురువులు వారి యొక్క జ్ఞానాన్ని ఇస్తున్నా, ఆ తర్వాత ఉన్న రెండో తరం గురువులుగా ఉన్న మనందరం అయినా సరే ప్రజల్లోకి వెళ్ళాలి, సమాజ హితం కోసం వారు తెలియపరచాలి.
పక్క మతం వాడు వస్తున్నాడు, అజ్ఞానం నూరు పోస్తున్నాడు, వస్తువులు ఇస్తున్నాడు, బియ్యం ఇస్తున్నాడు, కూరలు ఇస్తున్నాడు, డబ్బు ఇస్తున్నాడు, ఇరులు ఇస్తున్నాడు, ధనం ఇస్తున్నాడు, మాయ మాటలతో మోసం చేస్తూ మతం మారుస్తున్నారు. కానీ తప్పు చేసే వాళ్ళము అలా ఉన్నారు, ఒప్పు చేసే వాళ్ళము మనం ఇలా ఉన్నాం. కావున మనందరము చైతన్యమై మన హిందూ ధర్మంలో, సనాతన హైందవ ధర్మంలో ఉన్న ధర్మాన్ని విశ్లేషణ చేస్తూ వారికి మంచి మార్గాన్ని చూపిస్తే ఎవరు మతాలు మారరండి. దానిలో అవతల వారు మారుస్తున్నారు అనేది ఒకే తప్పు అయితే అసలు మార్చకుండా ఆపటము, అసలు ఎందుకు మారవలసి వస్తుందనే విషయాన్ని, ఆ ప్రశ్నని మేము వేసుకుని మా కింద ఉన్న విధానాల్లో కూడా మార్పులు ఏం చేసుకోవాలో అవి చేసుకుంటూ మరింతగా చొచ్చుకుని వెళ్ళి సమాజంలో పనిచేయవలసిన అవసరం ఉందండి. కానీ ఈ యొక్క అటు క్రిస్టియన్ మతం కానివ్వండి, ముస్లిం మతం కానివ్వండి, ఒక రోమ చాప కింద నీరులాగా మత మార్పులు చేస్తూ భయంకరంగా వాతావరణం సృష్టిస్తున్నారు. ఇది యేసు రాజ్యం అంటారు, మా రక్తంతో కడుగుతున్నా అంటారు. అసలు పాపాలన్నీ చేసేది వారు, కానీ పాపం గురించి వారు మాట్లాడుతుంటారు. ఇక మసీదుల్లో చక్కగా వజ్రాసనంలో కూర్చొని నమాజ్ చేస్తారు. సరైన గురు పరంపర వారికి ఉండదు. బయటకు వచ్చి రాళ్ళు తీసుకుని బస్సుల మీద వేస్తారు. అంటే ఇటు టెర్రరిజానికి ఆకర్షిత అవుతూ ఉంటారు. అంటే రెండు మతాలు కూడా సమాజానికి హితాన్ని కలగజేసే మాత్రం కాదు. తాత్కాలిక ఉపశమనాన్ని కలగజేస్తే డబ్బు ప్రకారంగా, అధికార ప్రకారంగా, దౌర్జన్య ప్రకారం చేస్తే చేయవచ్చో కానీ శాంతి మార్గములో, ప్రేమ మార్గములో, కుటుంబ మార్గంలో, సాంప్రదాయ విధానంలో ఈ ప్రపంచంలో భారతదేశాన్ని మించినది లేదు. ఈ యొక్క ధర్మాన్ని మించింది మరొక విషయం లేదు. మన రామాయణం కానివ్వండి, భారతం కానివ్వండి, భాగవతం కానివ్వండి, గీతా సారాంశం కానివ్వండి, బ్రహ్మసూత్రాలు కానివ్వండి, శివతత్వం కానివ్వండి, ఉపనిషత్తుల విధానం కానివ్వండి, అవంతా కూడా సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అంటూ ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అయినాత్మం బ్రహ్మ అంటూ మధురమైన వాక్యాలు ఇచ్చి అవి ఆచరించేట్లుగా చేసిన గొప్ప సాంప్రదాయం మనది. ఇటువంటి సాంప్రదాయాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తే ఈ మత మార్పులు అనేది జరగవండి. కావున ఒక పక్కన వారితో పోరాటం చేస్తూనే ఉండాలి, మరొక పక్కన మనం ప్రజల్లోకి చైతన్యం కలిసి వెళ్తూనే ఉండాలి. అంటే కొంతమంది స్వామీజీలు డబ్బుల కోసమే బయటికి వస్తున్నారని సమాచారం అవుతుంది. అయితే దాని మీద మీరు ఒపీనియన్? అంటే ఇక్కడ ఎవరో ఒకరో ఇద్దరో చేసిన దానికి వ్యవస్థను మొత్తం అంటాం కరెక్ట్ కాదండి. మిగతా ధర్మాలలో, మిగతా మతాలలో 100కి 90% తప్పు ఉంటే 10% ఒప్పు ఉంటుంది. కానీ హిందూ ధర్మంలో 90% ఒప్పు ఉంటే ఎక్కడన్నా 10% తప్పు ఉండవచ్చు. సిద్ధాంతపరంగా ఇది మహోన్నతమైనది. కాకపోతే దానిలో స్వార్థంతో కూడిన ఒకరిద్దరు ఏమన్నా అలా ప్రయాణం చేసి ఉండవచ్చేమో, కానీ అందరూ అలా అనే హక్కు ఎవరికీ లేదు, అనే హక్కు నాకు లేదు. ఎందుకంటే ఏ స్వామీజీలు కూడా ధనకాంక్షతో ఉండరండి. ఈ ధనాన్ని సేకరించినా కూడా సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు పెడుతుంటారు. అలాగే పరాయి మతంలాగా నువ్వు సంపాదించిన దాంట్లో తిన్నా తినకపోయినా నువ్వు చచ్చినా దశమభాగం నాకు ఇచ్చేయి, లేకపోతే నువ్వు పాపి అవుతావు, పాపలోకానికి వెళ్తావు అంటూ భయభ్రాంతి గురి చేసే వ్యవస్థ హిందూ ధర్మంలో లేదు, హిందూ మఠపీఠ ఆశ్రమంలో చేయరు.